టమాటా పచ్చడి చేద్దామని చెప్పేసి నేను పచ్చిమిర్చి తీసుకుని వచ్చాను. ఇవేమో 4 కాయలు వేస్తే చాలులే మంట ఎక్కువైపోతుందేమో అన్నట్లయితే అనిపించాయి. 4 కాదు కదా 40 వేసినా సరే ఆ పచ్చడి రవ్వంత మంట కూడా నాకు అసలు అనిపించలేదు. చిన్న పిల్లలు కూడా తినేసేయచ్చు అలా ఉన్న ఇదేం పచ్చిమిర్చి ఏంటో మార్కెట్లో ఇవే ఎక్కువగా ఉన్నాయంట. నాకేమో టమాటా పచ్చడి అంటే పిచ్చి ప్రాణం. 2-3 రోజులకు సరిపడా చేసి పెడతాను. ఇక కూర ఉన్నా సరే ఆ కూరని పక్కన పెట్టేసి వేడి వేడి అన్నంలో అయితే వేసుకుని సూపర్గా అయితే లాగిచ్చేసేస్తాను. ఇక పచ్చిమిర్చి పచ్చడి తిన్న తర్వాత నా నోరంతా పాడైపోయింది. అస్సలు టేస్ట్ అనేది తెలియట్లేదు. ఏంటా ఇంత ఇలా ఉందా పచ్చడి అని చెప్పేసి మామూలుగా పచ్చిమిర్చి ఒకటి నోట్లో పెట్టుకున్నాను ఎలా ఉండిద్దో అని. నిజంగా అస్సలు మంట అనేది తెలియలేదు. ఇంక మంట లేవుగా అని చెప్పేసి బజ్జీలు వేద్దామని బజ్జీలు వేసాను. నాకైతే నిజంగా బజ్జీలు నచ్చలేదు. అంత ఇదిగా ఉన్నాయి ఈ పచ్చిమిర్చి ఏంటో. ఇక వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పేసి వేగిన తర్వాత వీటిని అయితే ముక్కలుగా కోసి దానిలో కొంచెం ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర, ఆనియన్స్ అయితే కలిపి అయితే వేసుకుని ఏదో అట్లా ఒక రెసిపీ లాగైతే చేసుకుని తిన్నాను. అప్పటికి కూడా నిజంగా అసలు నచ్చలేదు. ఇక ఇంట్లో ఒక బీరకాయ ఉంటే ఆ బీరకాయతో వేసాను. అది కూడా నాకు అసలు అంత టేస్ట్ అయితే అనిపించలేదన్నమాట. ఎంతైనా సరే బజ్జీ మిర్చికున్న ఆ టేస్టే వేరు. ఈ దెబ్బతో నాకు బజ్జీల మీద ఉన్న ఇంట్రెస్ట్ అలాగే పచ్చడి మీద ఉన్న ఇంట్రెస్ట్ 2 పోయాయి. ఇది తీసుకెళ్ళి మా వారికి పెట్టగానే కొంచెం తిని నీ మొహంలో ఉందని నా మొహం మీదే చెప్పేశాడు. ఈ మగవాళ్ళకు ఉన్న అలవాటే ఇది. అది బాగాలేదంటే మాత్రం వెంటనే మాటలు అనేసేస్తారు. బాగుందంటే మాత్రం చెప్పరు. గుటకలు వేసుకుంటా తింటా ఉంటారు. ఆత్రంగా వేడివేడిగా బీరకాయ బజ్జీ అయితే నోట్లో పెట్టి కొరికాను. అసలు నోరంతా కాలిపోయింది. ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వంటలు పెడితే మీ ఇంట్లో రియాక్షన్ ఎలా